అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈరోజు ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. సినర్జీ యూనిట్ 3లో ఈరోజు ప్రమాదం అనేటువంటి అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఏదైతే బ్యాచ్ సార్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్ చెందిన 3 కార్మికులు, విజయనగరం జిల్లాకు చెందినటువంటి 1 కార్మికుడు, మొత్తం 4 కార్మికులు గాయాలకు గురయ్యారు. విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రతా ఆడిట్ నిర్వహించండి. కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోతా ఉన్నది. అందుకని సినర్జీలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని, గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటాం. ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో భద్రతతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలకి యాజమాన్యాలు పెద్దపేట వేయాలా. లాభాలే పరమార్జంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. సిఐటి హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.